హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ అనేది కొద్దిగా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేశాను, చూడండి ఎవరైనా చూడకపోతే. ఇది మార్నింగ్ వ్యూ వచ్చేసి పుల్కుర్తి గ్రామం. మేము పుల్కుర్తికి వెళ్ళినాము. ఎందుకు వెళ్ళినామంటే మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా అండి, నేను ఇలా షాపింగ్కి వెళ్ళాము శ్రీ వినాయక కలెక్షన్స్ కానీ. సో ఇల్లు ఫంక్షన్ ఉంది అని గృహప్రవేశము, అది మా అక్క వాళ్ళది గృహప్రవేశం, మా చిన్న అక్క వాళ్ళది. చూడండి, ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్యూ కదండి. మా మమ్మీ ఇక్కడ కల్లార్పు చల్లి మంచిగా ముగ్గు వేస్తుంది. విలేజ్లో అయితే పెండ ఉంటుంది కాబట్టి దొరికితుంది కాబట్టి వేసేస్తారు. సో ఇక్కడ పెండకి బదులు ఇంట్లోనే కదా అని మేము ఇలా కల్లార్పు చల్లుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి డెకరేషన్ సింపుల్గా చేసుకున్నాము. మా అక్క అయితే ఇప్పుడు లేచి మెల్లగా బయటికి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. చెప్పాను కదా మా మమ్మీ ఇక్కడ ముగ్గు వేస్తుందని కల్లార్పు చల్లి. ఈమె వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ ఆడపడుచు. అంటే ఇంటికి ఆడపడుచు అండ్ ఆడపిల్లలం ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆడపిల్లలు ఉండాలి. మా అక్కకి ఒకటే ఆడపడుచు ఉంది కాబట్టి సో తనే మొత్తము గృహప్రవేశానికి ముందుగా రెడీ చేస్తుంది. అండ్ తను వచ్చేసి మొత్తము ఇల్లు నీట్గా క్లీన్గా తుడుచుకుంటూ వచ్చేసి ఇది వచ్చి ఇంకో రూము. ఈ రూమ్లోనే అంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి మొత్తము హాలు, బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ అండ్ 1 కిచెన్ ఉంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఇంట్లోనే చిన్నగా డెకరేట్ చేసుకున్నాము. అండ్ ఒక బెడ్రూమ్లో వచ్చేసి వాష్రూమ్ ఉంది. అండ్ ఇంకో బెడ్రూమ్లో వచ్చేసి చిన్నగా స్టోర్ రూమ్ లాగా కూడా ఉంది. అంటే స్టోర్ రూమ్ ఎందుకంటే మనము ఉన్నప్పుడు ఏమన్నా సామాన్లు పెట్టుకోవడానికి ఉండాలి కదా అని అలా స్టోర్ రూమ్ అయితే పెట్టించుకోరు మా అక్క వాళ్ళు. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డులు కూడా చాలా మంచిగా పెట్టించుకోరు మా బావ. ఇల్లు వచ్చేసి మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిరని మా అత్తమ్మ వాళ్ళైనా మా బావ వాళ్ళైనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు ఇలా ఎర్లీ మార్నింగే లేచి ఇక్కడ కల్లార్పు చల్లుకొని ఇంకా ముగ్గులు వేశారు మా మమ్మీ వాళ్ళు. ఇంకా మా పిన్ని ఇక్కడ కూర్చుంది చూడండి. మా బాబాయ్ పాస్టర్ కాబట్టి ఇలా ఆడపరచు గడప కడిగి లోపలికి వెళ్ళాలని ఒక సాంప్రదాయం ఉంటుంది కాబట్టి మా అక్క వాళ్ళు ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా అక్క వాళ్ళ ఆడపడుచుతూ ఉంటే గడప కడిగిస్తున్నారు. ఇక్కడ వీడియోలో చూడండి. ప్రేయర్ చేసి చిన్న ఒక మెసేజ్ చదివిన తర్వాతకి గడప కడిగించారు. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్, మా అక్క, మా బావ, మా అత్తమ్మ, మా మామ, ఆడపడుచు అండ్ మా బావల తమ్ముడు, మా అక్క వాళ్ళ అంటే ఆడపడుచు వాళ్ళ పాప లేదు తనకి, 2 కొడుకులే. ఇలా ఒక ప్రేయర్ చేసుకొని చిన్న మెసేజ్ చెప్పించుకున్న తర్వాతకి గడప కడిగి మంచిగా ఇక్కడ చూడండి వీడియోలో గడప కడుగుతుంది కదా. గడప కడగడం వల్ల గడప మీద కూర్చోదు అని చాలామంది అంటారు కదా. ఆడపడుచు అనేది గడపకి ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అండ్ ఆ అక్క ఇద్దరు గడప కడుగుతున్నారు. తెలంగాణ సైడులో అయితే గడపని ఒక ఆడపిల్ల విధంగా చూస్తారు. అంటే తొక్కొద్దు, మొక్కాలే, పసుపు పెట్టాలని అంటారు కదా. సో అలా మంచిగా ఇక్కడ మా అక్క ఇక్కడ అంటే నాకు వదిన అవుతుంది కదా. సో తను మంచిగా కడిగి పసుపు పెట్టి గడపకి కడుగుతుంది. ఇంకా గడప కడిగిన తర్వాతకి ఇక్కడ పువ్వులు అనేది పెడుతుంది. పెట్టిన తర్వాతకి ఇంకా అందరూ ఒకే విధంగా ఇంట్లోకి వెళ్తున్నారు. ఆడపడుచు ఇంకా గడప కడిగినాక గడపని మొక్కి ఇంకా అందరూ యథావిధంగా ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ నేను తీసుకున్న కొన్ని ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. మా చిన్నక్క, మా చిన్న బావ వీళ్ళ ఇల్లే గృహప్రవేశం అయింది పుల్కుర్తి గ్రామంలో. ఇంకా గడప మొక్కి ఇంట్లోకి వచ్చినాక ఇంకా ఆడపడచ్చు ఇలా పాలు పొంగిస్తుంది, పాలు కాచి. ఇంకా అంతలోనే మేము ఏం చేస్తున్నామంటే ఇంకా ఏం చేయకుండా ఇంకా ఎవరు లేకుండా ఆ టైంలో ఎవరు రాలేరు. సో ఇంకా మా అక్క పాలు పోసి పాలు పొంగిస్తూ ఉంటే ఇంకా నేను అంత రూమ్ అంతా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను వీడియో. ఇక్కడ కనిపిస్తున్న చూడు వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు. అండ్ ఇంట్లో వెలుతురుగా ఉండాలి అని క్యాండిల్స్ అనేది వెలిగించినాము. అన్ని రూమ్లో క్యాండిల్స్ పెట్టి క్యాండిల్స్ వెలిగించుకొని ఇలా వెలుతురుగా ఉండాలి, ఇంట్లో చీకటి ఉండొద్దని క్యాండిల్స్ వెలిగించాము. ఈ లోపల పాలు పొంగే టైం లోపల ఇక్కడ మా చిన్న బిడ్డే అంటే మా చిన్నక్క వాళ్ళ పాప తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది చూడండి. తను చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి సక్సెస్ఫుల్గా పాలైతే పొంగాయి.
ఇంకా ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా పాలు అయితే పొంగిచ్చేసాము ఇంట్లో. నాకు ఒక డౌటు, ఎందుకు ఇలా పాలు పొంగిస్తారు అనేది మీలో ఎవరికన్నా తెలుసా? నాకు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. కోర్స్ నాకు కూడా తెలుసు, కాకపోతే మీ అందరికీ అడగాలని అనిపించింది కాబట్టి అడిగాను. సో ఇంకా పాలు పొంగిన తర్వాతకి ఆ పాలు అయితే ఎంత అయితే పొంగినాయో అంత అదృష్టం ఉంటుందని అనుకుంటాను కదా. సో అలా అయితే అండ్ ఇక్కడ వచ్చేసి ఆ పాలు ఉండగా మళ్ళీ మార్నింగ్ టైంలో లేచిన టీ పెట్టేసుకున్నాము. ఇంకా మార్నింగ్ టైంలో లేవగానే అందరు దబా ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా ఆ రోజు ఎన్ని ఫంక్షన్ ఉంటాయి కాబట్టి కథ రెడీ అయిపోయి ఇంకా మా అక్క ఇక్కడ మా పెద్దక్క ఉప్మా చేస్తుంది టిఫిన్కి. ఇంకా బయట నుండి ఎన్ని తెప్పించుకొని తిన్నా కానీ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. సో అలానే కాకుండా ఇంట్లోనే చక్కగా ఉప్మా చేసుకొని తిందాము అని మా బావ మా అక్క వాళ్ళందరూ అంటే ఇంకా మేము సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఎవరి ఇంట్లో వెళ్ళినా ఎవరు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా మాత్రం ఉప్మా అనేది మాత్రం కామన్ కదా. సో ఇంకా నేను కూడా ఇక్కడ రెడీ అయిపోయాను. వంటకి కావాల్సిన మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ మిక్సీ పట్టి మేము వంట వాళ్ళకి ఇస్తున్నాము. ఈ లోపల ఉప్మా అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మేము అందరం లైన్గా కూర్చొని ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఉప్మా అనేది ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు ఒక లైక్ కూడా చేయండి, ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి. చాలా మందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా, కానీ ఉప్మాలో మీ అందరికి ఒకటి నేను టేస్ట్ చెప్తాను. ఎప్పుడు పచ్చడి పప్పుచారే కాకుండా ఒక్కసారి ఉప్మాలో చక్కెర వేసుకొని తినండి, దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ ఆడపడుచు గడప కడిగినందుకు బట్టలు పెట్టారు. ఇక్కడ మా అక్క మా బావ వాళ్ళు ఇంకా బట్టలు పెట్టి కాలు మొక్కిన తర్వాతకి ఇంకా తను ఆశీర్వదిస్తుంది మంచిగా ఉండాలి అని. అట్లా ఇంకా మేము కూడా మధ్యలో కొన్ని కామెంట్స్ వేసాము, అంటే చేయాలి మంచిగా కావాలి అని, ఏదో ఒకటి ఉంటుంది సంథింగ్ అలా. ఇంకా మార్నింగ్ పాలు పొంగించినాక ఆ పాలతోటి మా అత్తమ్మ ఇక్కడ బియ్యము పెసరపప్పుతోటి కలిపి పాయసం చేసింది. మీలో ఎవరికన్నా ఇది తెలుసా? తెలిసింటట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఇల్లు గృహప్రవేశం కోసము మేము నారాయణఖేడ్ ఎమ్మెల్యేని ఇన్వైట్ చేశాము. అదే తన పేరు వచ్చేసి సంజీవ్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే. నారాయణఖేడ్ ఎమ్మెల్యేని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానించాము. తన వెంటనే యాక్సెప్ట్ చేసేసి మా ఇంటికి అయితే వచ్చిండు. ఇక్కడ మేము బ్యాండ్ తోటి ఆహ్వానించాము. నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఒక్కరే కాకుండా ఇంకా ప్రేమపూర్వకంగా మేము చాలామంది గెస్ట్లని ఇన్వైట్ చేస్తే మా బావ గారు వెళ్ళి ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా ఇన్వైట్ చేసినందుకు వచ్చారు. సో ఇక్కడ గేట్ ఓపెనింగ్ కోసము ఇక్కడ కొబ్బరికాయ నారాయణఖేడ్ ఎమ్మెల్యే అంటే సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి వస్తున్నాడు. మెయిన్ డోర్కి చిన్నగా ప్రార్థన చేసిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ సంజీవ్ రెడ్డి గారితోనే రిబ్బన్ కటింగ్ చేపిద్దామని మేము అంటే, లేదు ఇంటి పెద్దలే రిబ్బన్ కటింగ్ చేయాలని మా ఇంటి పెద్దలు అంటే మా అక్క వాళ్ళ అత్తయ్య మామయ్య వచ్చి ఇక్కడ రిబ్బన్ కట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అత్తయ్య మామయ్యతో రిబ్బన్ కటింగ్ చేపిద్దామంటే మా అత్తమ్మ ఉండి లేదు మీరే కట్ చేయండి అన్న అని చెప్తే మళ్ళీ ఇక్కడ సంజీవ్ రెడ్డి గారి ప్రేమపూర్వకంగా రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాతకి ఇక్కడ మా అత్తమ్మ అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి ఇంట్లోకి వచ్చేది ఇక్కడ. అండ్ చెప్పాను కదా ఇందిరమ్మ ఇల్లు అని, వీడియో అనేది కొద్దిగా లేట్ అవుతున్నది అప్లోడ్ చేయడానికి, ఏమనుకోకండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ సంజీవ్ రెడ్డి కాకుండా ఇంకా తనతో పాటు వచ్చిన గెస్ట్లు ఉంటారు కదా, అంటే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ అట్లా వాళ్ళు కూడా వచ్చి కట్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి మా అక్క వాళ్ళకి ఇట్లా 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ అండ్ స్టోర్ రూమ్ లాగా కట్టించారు. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తము అంటే అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఎవరెవరు ఉన్నారు సంజీవ్ రెడ్డి గారితో ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు వాళ్ళతోటి వాళ్ళకి ఇక్కడ శాల్వాలు అనేవి కప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ ప్రేయర్ చేస్తున్నాడు. ఇక్కడ మా బాబాయ్ పాస్టరు, తను వచ్చేసి ఆకులలింగపూర్లో పాస్టరు అండ్ సంగారెడ్డిలో సర్కులర్ పాస్టరు. తన నేమ్ వచ్చేసి రాజరత్నం గారు, వాళ్ళది సొంత ఊరు వచ్చేసి నందికండి. ఇక్కడ చిన్నగా ఇంట్లో ప్రేయర్ చేసుకున్న తర్వాతకి ఇంకా వచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ కలిపి ఇక్కడ మా అత్తమ్మ శాల్వాలు అనేటివి కప్పింది.
ఇక్కడ అందరికీ శాల్వాలు కప్పుతుండగానే మధ్యలో ఇక్కడ చాలామంది ఇక్కడ ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ ఇంకా ఇంటి పెద్దలుగా అత్తయ్య, మామయ్య, ఇంకా అక్క, బావ వీళ్ళందరూ కలిసి కూడా సంజీవ్ రెడ్డి గారితో ఒక మెమొరబుల్ లాగా గుర్తుండాలని ఫోటో తీయారు తనతోటి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా వచ్చారు. అండ్ వెళ్ళడం కూడా అంతే సంతోషంగా చిన్నతనం చేయకుండా వాళ్ళు చిన్నలైన ఎవరైనా సరే అని అందరికీ ఇక్కడ శాల్వాలు కప్పారు. ఇంకా మా బావ, మా అత్తమ్మ, మామయ్య, ఇంకా అక్క అందరు కలిసి శాల్వాలు కప్పారు. నేను ఇక్కడ స్పీచ్ చేశాను ఎందుకంటే లెంత్గా ఉంటుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ప్లీజ్. ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న దానికి మా బావ శాల్వా కప్పాడు కదా, తను పులికూర్తుకి సర్పంచ్. ఇక్కడ అందరికీ శాల్వాలు కప్పిన తర్వాతకి ఇక్కడ సంజీవ్ రెడ్డి గారు కొద్దిగా స్పీచ్ అనేది ఇస్తున్నారు. అంటే మీరు అందరూ ఏమి టెన్షన్ పడకండి, ఇందిరమ్మ ఇల్లులు ఇంకా వచ్చేటివి ఉన్నాయి. సో అవన్నీ త్వరలోనే వస్తాయి. మీ అందరికీ మీరు ఆనందంగా ఉండండి, ఇలాగే కన్స్ట్రక్షన్ చేసుకోండి అని అలా చిన్నగా ఒక స్పీచ్ ఇచ్చాడు. ఇక్కడ సంజీవ్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ముందు గ్రామం ఎలా ఉన్నాయో పులికుర్తి గ్రామం ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా ముందులాగానే చేద్దాము అని చెప్పారు. ఇక్కడ సంజీవ్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు పెద్దగా అయినాక కూడా మాకు ఇందిరమ్మ ఇల్లే వచ్చింది అని ఇక్కడ అనుకుంటే చాలా సంతోషంగా చెప్పుకుంటూ మొత్తం ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తనని పాపని ఎత్తుకుంది. మా పిన్ని మీకు అసలు వీడియోస్లో కనిపించదు, రేంజ్గా కనిపిస్తుంది. అండ్ మమ్మీ ఇంకా బావల చుట్టాలు అండ్ మా ఫ్యామిలీ అంటే మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, అక్క వాళ్ళ చిన్న క్యాప్చర్ మాట్లాడుకున్నాడు. అంటే మీరు ఇక్కడ మంచిగా పని చేయండి, చాలా బాగా పడ్డారని మా డాడీకి అప్రిషియేట్ చేయాలని మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది ఉంటారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, కాకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మా అక్క వాళ్ళ ఇల్లు కట్టినప్పుడు అస్సలు డిసప్పాయింట్ కాకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు చిన్నగా ప్రేర్ పెట్టించుకుంటున్నారు. అంటే చిన్నగా ప్రేర్ పెట్టించుకున్నారు. మా అత్తమ్మ ఎవరెవరి అయితే బట్టలు తెచ్చిందో వాళ్ళందరికీ బట్టలు పెడుతున్నారు. అంటే గృహప్రవేశం చేశారు కాబట్టి ఇంటి ఆడబిడ్డలే కానీ ఇంకా వదిన వాళ్ళందరికీ కూడా బట్టలు పెడుతున్నారు. ఇక్కడ అంటే ఒక సైడ్ దేవుడు అంటుంటుంది, ఇంకో సైడ్ ఆడకి బట్టలు అనేది పెడుతున్నారు. ఇంట్లో ప్రేర్ స్టార్ట్ కాగానే ఇంకా అందరికీ లేట్ చేయకుండా ఇంకా లంచ్ టైం వరకు భోజనాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆ మైండ్ సెట్ ఉంటే మేము ఇక్కడ ప్రేర్ స్టార్ట్ అవుతుందని ఇంకో సైడ్ అందరికీ అంటే మా మమ్మీ వాళ్ళు తెచ్చిన బట్టలు ఉంటాయి కదా అవి ఇక్కడ అత్తయ్య మామయ్య కూడా పెడుతున్నాను. అండ్ ఇంకా వచ్చేసి అక్క బావకి ఇంకా ఫ్యామిలీ మొత్తానికి బట్టలు తీసుకొని వచ్చేది. గృహప్రవేశం చేసినప్పుడు తల్లిగారి బట్టలు ఉండాలి అని అంటారు కాబట్టి సో అలా మా మమ్మీ వాళ్ళు ఇక్కడ బట్టలు తీసుకొని వచ్చారు. వస్తే వాళ్ళకి పెట్టిన బట్టకి వాళ్ళు కూడా రెడీ అయ్యి ఇంకా ట్రైన్లో అనేది కూర్చున్నారు. ఇంకా ఇక్కడ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు కూడా మా మమ్మీ వాళ్ళకి బట్టలు తెస్తే కూడా వాళ్ళకి కూడా బట్టలు పెడుతున్నాను. వాళ్ళు వీళ్ళు చాలా హ్యాపీగా ఉండే వియ్యకురాలు.
మధ్యాహ్న కాల సమయంలో ఈ గృహ ప్రవేశంలో కూడుకున్న ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానం. ఇంకా కొన్ని సాంగ్స్ పాడిన తర్వాతకి ప్రే చేస్తున్నాను. అంటే మెసేజ్ చెప్పేసి చేసుకొని మెసేజ్ స్టార్ట్ చేశారు వాక్యాన్ని. ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగానైనా ఇదిగోనైనా నీకు స్తోత్రం, నీకు మహిమ రావాలి. వాక్యం కూడా కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ లాస్ట్ ముగింపు ప్రేయర్ చేస్తున్నాను. అంటే నేను వాక్యం అనేది నేను వీడియో అనేది తీయలేకపోయాను, ఎందుకంటే నేను వాక్యం ఉండడం వల్ల నేను వీడియో తీయలేను. అండ్ ఇక్కడ వాక్యం అయిపోయినాక లాస్ట్కి ముగింపు ప్రార్థన అనేది చేస్తున్నాను. వాక్యం అనేది కంప్లీట్ అయిపోయింది. సో మా ఫ్యామిలీకి చాలా దగ్గర నుంచి సో మేము ప్రేమపూర్వంగా మా అక్క వాళ్ళు ప్రేమపూర్వంగా ఆహ్వానించినాము. తను చాలా హ్యాపీగా వచ్చింది. వేరే వాళ్ళ ఇలా మా ఇంటికి ఇట్లా పెద్దవాళ్ళు రావడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ కూర్చున్నారు చూడు, ఇదంతా మా ఫ్యామిలీ. అండ్ ఇక్కడ 2 వదినలు 2 అక్కలు, మా అక్క బావ పెద్దమ్మ, వీళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి కదా అలా ప్రజెంటేషన్ చేస్తున్నారు భోజనాలు చేసిన తర్వాతకి. మా అక్క వాళ్ళు ఇక్కడ గిఫ్ట్లు ఇచ్చిన దానికి చిన్న ఫోటో అండ్ చిన్న క్యాప్చర్ చేసుకున్నది, అది ఇక్కడ యాడ్ చేశాను. అండ్ నేను కూడా అంటే స్పెషల్ అనేది ఏం లేదు, నేను కూడా ఇక్కడ మా అత్త వాళ్ళకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ మా రైట్ సైడ్ మా అత్త మా మామ వాళ్ళు కూడా బట్టలు తీసుకొని వచ్చారు. సో బట్టలు తీసుకొని వచ్చినందుకు మేము కూడా వాళ్ళకి బట్టలు పెట్టాము. ఇంకా మా అక్క వాళ్ళకి బట్టలు పెట్టారు. ఇంకా అలాగే వచ్చిన బట్టలు కానీ అండ్ ఇలా ఏమైతే ఇస్తారో అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మా అక్క వేర్ చేసిన శారీ వచ్చేసి శ్రీ వినాయక కలెక్షన్లో తీసుకున్నది. అండ్ ఇక్కడ మేము ముగ్గురం కట్టుకున్న శారీస్ కూడా మేము శ్రీ వినాయక కలెక్షన్స్లోనే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మేము ఫంక్షన్ అయిపోయినాక ఇలా కొన్ని పిక్చర్స్ అనేది తీసుకున్నాము. సో అవి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కంటిన్యూ. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మా అక్క వాళ్ళ ఆడపడుచు, ఇంకా నేను మా మర్దలు మా కూతురికి ఫొటోస్లో పిచ్చి అంటే చాలా ఇష్టం అయిపోయింది. ఈ మధ్య చిన్నగా ఉంది కదా, సో అందుకు తిని ఇంకొక కూతురు మా అక్క వాళ్ళ పాప. అండ్ ఇక్కడ ఎమ్మెల్యే గారితో మాణిక్యరావు గారితో ఇలా కూర్చొని కొద్దిగా అందరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు. గృహప్రవేశం అయిపోయినాక ప్రేయర్ మీటింగ్ అయిపోయినాక ఎక్కడిదక్కడ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాతకి ఇక్కడ చుట్టాలు ఉండేవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో అలా ఆ టైంలో ఇక్కడ మా అక్క మా 2 పాపలు కూడా డ్యాన్స్ వేస్తున్నారు. అనొచ్చు, అక్క మీకు ఒకటే పాప ఉంది కదా మళ్ళీ 2 పాపలు అంటున్నారు ఏంటి వీడియోలు అనేది అంటారు కదా. సో కమెంట్స్ చేయకముందుకే నేనే చెప్తున్నాను, ఇంకో పాప వచ్చేసి మా అక్క వాళ్ళ పాప. ఇలా డ్యాన్స్లతో ఎంజాయ్ చేశాము. దాని తర్వాతకి ఇంకా నైట్ టైంలో కూడా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ మా 2 పాపలు అంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మలతో వాళ్ళ పెద్దమ్మ నాయనమ్మల అమ్మమ్మలతో అందరితో కలిసి ఇక్కడ పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు. వాళ్ళు వేసిందే కాక ఇక్కడ మా అత్తమ్మ మా మామ వాళ్ళు కూడా డ్యాన్సులు వేశారు. వీడియో అనేది మధ్యలో కొద్దిగా స్కిప్ అయిపోయింది, ఏమనుకోకండి, చూడండి. అంటే మా పిల్లలు మా అక్క వాళ్ళే ఏటింగే కాక ఇంకా ఇక్కడ మా 2 తమ్ముళ్ళు కూడా మేమేమైనా తక్కువనా మేము కూడా ఎక్కువనే అన్నట్లు మాకు పోటీగా వాళ్ళిద్దరు కూడా డ్యాన్సులు వేసేది. ఇక్కడ చూడండి.
ఫైనల్గా ఇక్కడ డ్యాన్సులు ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయినాక ఆ రోజు కంప్లీట్ అయ్యేసరికి 11:30 అలా ఆ టైం అయింది. అండ్ ఆ టైంలో కూడా మేము పండుకోకుండా మళ్ళీ మా అక్క వాళ్ళకి ఏం గిఫ్ట్లు ఇచ్చారు, ఎవరెవరు ఏమేమి పెట్టారు అనేది మేము ఆత్రంగా ఓపెన్ చేసి చూస్తున్నాము. చాలామంది అయితే మంచిగా దేవుని వాక్యాలు ఇచ్చారు. సో ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా చాలామంది బట్టలు కూడా పెట్టారు. అవే కాకుండా ఇంకా గిఫ్ట్ మనీ అలా కూడా ఇచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా తరపున. ఇక్కడ మా కూతురు అండ్ మా అల్లుడు నేను ఓపెన్ చేస్తా అని ఓపెన్ చేస్తున్నారు గిఫ్ట్. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సో ఇది మా అక్క వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశము. మీకు గనక మా గృహప్రవేశం వీడియో కనుక నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.